హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ ఏమైనా ఉందంటే మనకు వచ్చేసి ఈ ట్రైనే. చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్లాట్ఫామ్ 6 అయితే ఉంది. సో ఇప్పుడే మనకు వచ్చేసి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. సో ఆ ట్రైన్ వచ్చి క్రౌడ్ అయితే చాలా ఫుల్గా అయితే దిగుతున్నారు. మనం పుల్ చేసే లోకోమోటివ్ కన్స్ట్రక్టే WH9HC లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. చల్లపల్లి నుంచి చెన్నై సెంట్రల్ వరకు మనకు ఫుల్గా వచ్చేసి ఈ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఈ లోకోమోటివ్ వచ్చేసి మనకు మాల్దా సంబంధించిన లోకో. మనకు మాల్దా టౌన్ ఉంది కదా, సో ఆ రైల్వే స్టేషన్ సంబంధించిన లోకో ఇది. ఏమన్నా చూడండి, ఫస్ట్ క్లాస్ వేసి. అలాగే బెడ్షీట్ రోల్ చూడండి, 14 కదా, 14 కదా, ఏదైనా 14 కదా రైల్వే స్టేషన్లో. మన ట్రైన్ వచ్చేసి 2 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు చెల్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. రూట్లో ఈ ఒక్క ట్రైన్ మాత్రమే మనకు వచ్చేసి చెన్నై వెళ్ళే ట్రైను. సో మన ట్రైన్ వచ్చేసి అండమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఓవర్టేక్ అయితే చేస్తుంది. పైగా ఈరోజు మనం వచ్చేసి చల్లపల్లి టెర్మినస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం వచ్చేసి చెన్నై సెంటర్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అదే కూడా మనం వచ్చేసి చెన్నై సెంటర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది చల్లపల్లి నుంచి ఎంఈఆర్ చెన్నై సెంటర్ వరకు. సో ఈ ట్రైన్కి రీసెంట్గా వచ్చేసి మనకు టెర్మినల్ అయితే మార్చారు. ఇంతకుముందు వచ్చి మనకు వచ్చేసి ఈ ట్రైన్ హైదరాబాద్ ఎక్కడ నాపల్లి దాకా అయితే వెళ్తా ఉంది. సో ఇప్పుడు వచ్చి మనకు చల్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ ఏమైనా ఉందంటే మనకు వచ్చేసి ఈ ట్రైనే. హైదరాబాద్ నుంచి మనకు చెన్నై వెళ్ళడానికి మనకు వచ్చేసి దాదాపు 3 ట్రైన్లు అయితే ఉంటుంది ఇక్కడ. సో ఒకటి వచ్చేసి మనకు హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి స్టార్ట్ అవుతుంది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు చల్లపల్లి స్టార్ట్ అవుతుంది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు కాచిగూడలో అయితే స్టార్ట్ అవుతుంది. కాచిగూడ స్టార్ట్ అయితే మనకు చెంగల్పూడి దాకా అయితే వెళ్తుంది. అలాగే 3 రోజులు వచ్చేసి పాండిచేరి దాకా అయితే వెళ్తుంది. హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి ట్రైన్ వచ్చేసి మనకు చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ దాకా అయితే వెళ్తుంది. సో చల్లపల్లి స్టార్ట్ అయ్యే ట్రైన్ కానీ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు చెన్నై సెంట్రల్ దాకా అయితే వెళ్తుంది. చల్లపల్లి రైల్వే స్టేషన్ బయట కానీ చూసుకుంటే మనకి ఆటోలు అయితే కొంచెం ఫుల్గా అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి బస్సులు కూడా అయితే ఉంటుంది సికింద్రాబాద్ వెళ్ళడానికి. పెయింటింగ్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది. సో లోపలికి ఎంటర్ వస్తే మనకు వచ్చేసి ఏసీ కూడా కొంచెం లైట్గా అయితే ఉంది. ఇక్కడ చూసుకుని మనకు వచ్చేసి డిస్ప్లే కూడా అయితే ఒకటైతే ఉంది. ఈరోజు మనం ట్రావెల్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12604 చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇదిగోండి చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్లాట్ఫామ్ 6 అయితే ఉంది. సో మనకు చల్లపల్లి కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఈ లాస్ట్లోనే మనకు 9 అండ్ ఆ ఫ్రంట్లోనే మనకు ప్లాట్ఫామ్ 1 అది. సో ఇప్పుడే మనకు వచ్చేసి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. సో ఆ ట్రైన్ వచ్చి క్రౌడ్ అయితే చాలా ఫుల్గా అయితే దిగుతున్నారు. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 6 అయితే రెడీగా అయితే ఉంది. సో మనకి పక్క నుంచి అయితే దిగాసాం, మెట్ల నుంచి దిగాసాం. అప్పుడు లిఫ్ట్ కోసం అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్. మెట్లే దిగాస్తాం. వచ్చేసి ప్లాట్ఫామ్ 6 అయితే రెడీగా అయితే ఉంది. సో ఈసారి మనం వచ్చేసి త్రాడేశ్వరం అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో నా కోచ్ పొజిషన్ వచ్చేసి B1, సీట్ వచ్చేసి నాకు మిడిల్ పెడితే అయితే వచ్చింది ఈసారి. సో సైడ్ ఎవరు ఆప్షన్ పెట్టుకున్న అప్పటికి కూడా నాకు మిడిల్ పెట్టి అన్నాడు. సీట్ నెంబర్ వచ్చేసి మనకు 2. సో ఇటు సైడ్ దగ్గర ఉంది, ఇటు సైడ్ ఎంటర్ అయిపోతాం. లోపలికి ఎంటర్ వస్తాను. మనకు కింద అయితే మాత్రం కొంచెం నీట్గా సూపర్గా అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక వాష్ బేసిన్ అయితే ఉంది, అక్కడ వాటర్ కూడా అయితే వస్తుంది మనకు. మన సీట్ వచ్చేసి 2 అయితే వచ్చింది, మిడిల్ పెడితే అయితే వచ్చింది ఈసారి. మన ట్రైన్ ఇంటికి చూసుకుంటే మొత్తం అయితే ఎలాగైతే ఉంది. సో పైన వచ్చేసి మనకు ఒక ఫ్యాన్ అయితే ఉంది. సో అక్కడ నుంచి మనకైతే ఏసీ అయితే వస్తే ఒక లైట్ అయితే ఉంది. సో ఇదంతా వచ్చేసి మనకు బెడ్రోల్స్, అలాగే ఒక చిన్న మిర్రర్ అయితే ఉంది. సో ట్రైన్ గురించి చెప్పినట్టు మొత్తం క్లీన్గా నీట్గా అయితే ఉంది. అలాగే మన పిల్లో కూడా అయితే ఉంది. ఇది వచ్చేసి ఒక లావ్ బెడ్షీట్. సో క్లీనింగ్ అయితే మాత్రం కొంచెం నీట్గా సూపర్గా అయితే ఉంది. సో అది వచ్చేసి మనకు సైడ్ అప్పర్, అలాగే సైడ్ లోయరు. మనకి ఇక్కడ కానీ చూసుకుని మనకు వచ్చేసి ఇక్కడ చిన్న లాక్ అయితే ఉంటుంది. ఈ లాక్ తీస్తే మనకైతే కిందకైతే వస్తుంది. ఇట్లా లేకపోతే ఏదైతే రాదు. సో ఇదైతే ఇటనండి మనకైతే సీట్ అయితే కిందకైతే వచ్చేస్తుంది. ఇంకా మనకు వచ్చేసి 2 నిమిషాల టైం అయితే ఉంది. మన కిచెన్ లోకోమోటివ్ ఏదో చూసుకుందాం. మనకు చల్లపల్లిలో 5:20 స్టార్ట్ అయ్యి ఈవినింగ్, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 5:40 అంతా మనకు వచ్చేసి చెన్నై సెంటర్కి అయితే రీచ్ అవుతుంది. సో ఈ ట్రైన్ ప్రయాణ దూరం వచ్చేసి దాదాపు 695 కిలోమీటర్తో ట్రావెల్ అయితే చేస్తుంది. ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సదర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఏప్రిల్ 1, 1965 అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ట్రైన్ ఓల్డ్ చూసుకుంటే దాదాపు 60 సంవత్సరాల ఓల్డ్ అయితే నడుస్తుంది. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే ఐసెఫ్ రేకు ఎలిజిబుల్ అయితే కాదు. ట్రైన్ వచ్చేసి చల్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మనకు వచ్చేసి సీట్లు కూడా మనకు జనరల్ అయితే కొంచెం ఈజీగా దొరికేస్తుంది. సో ట్రైన్ బయలుదేరికి దాదాపు ఇంకా 20 నిమిషాల టైం అయితే ఉంది. అప్పటికి మనకు జనరల్ అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంది చూడండి. సో ఈరోజు మనని చెన్నై సెంటర్ వరకు పుల్ చేసే లోకోమోటివ్ ఏదో తెలుసా, WH9HC లోకోమోటివ్ అయితే మనం అయితే పుల్ చేస్తుంది. ఫుల్గా వచ్చేసి మనకు ఈ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుంచి చల్లపల్లికి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ కనుకుంటే 12603. అదే చల్లపల్లి నుంచి ఎంజీఆర్ చెన్నై సెంటర్కి వచ్చేటప్పుడు కనుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12604. లోకోమోటివ్ వచ్చేసి మనకు మాల్దా సంబంధించిన లోకో. మనకు మాల్దా టౌన్ ఉంది కదా, సో ఆ రైల్వే స్టేషన్ సంబంధించిన లోకో ఇది.
మనకు కోచ్ కాంబినేషన్ కనుక్కుంటే మనకు వచ్చేసి ఫ్రంట్ ఒక ఎస్ఎల్ఈడి కోచ్ అయితే ఉంటుంది, అలాగే బ్యాక్ ఒక ఎస్ఎల్ఈడి కోచ్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ వచ్చేసి మనకు ఫ్రంట్ 2 అయితే ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ 2 అయితే ఉంటుంది. అండ్ దీంతో వచ్చేసి మనకు స్లీపర్ వచ్చేసి దాదాపు 11 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ కనుక్కుంటే మొత్తం వచ్చేసి 3 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే దీంతో వచ్చేసి మనకు సెకండ్ ఏసీ వచ్చేసి మనకు 2.5 బోగి అయితే ఉంటుంది, ఒక HA1 అయితే ఉంటుంది. HA1 వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ ఏసీ సగం అయితే ఉంటుంది, అలాగే మనకు సెకండ్ ఏసీ కూడా సగం అయితే ఉంటుంది దీనిలో. సో లోపలికి నేను మీకు చూపిస్తున్నాను అది ఎలా ఉంటుందో. సో ఇదంతా వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ ఏసీ, దీంతో సగం మాత్రమే ఉంటుంది. మనం వచ్చింది వచ్చేసి ఇది కూప్ ఇది. సో ఇక్కడ టాయిలెట్స్కి గ్రీన్ కలర్ అంటే ఎవరు లేని అర్థం. ఏమన్నా ఉంది చూడండి ఫస్ట్ క్లాస్ ఏసీ. సో బెడ్రూమ్స్ అయితే చూడండి, వీడికి వచ్చేసి పింక్ కలర్లో అయితే ఉంది. సేమ్ మనకు పిల్ల ఏ కలర్ ఉందో అదే కలర్ అయితే ఇచ్చినారు. ఇది వచ్చి మనకు లావ్ బెడ్షీట్ సూపర్గా ఉంది. సో పైన కనుకుంటే మనకు వచ్చేసి ఒక చిన్న ఫ్యాన్ అయితే ఉంది, అలాగే మనకి ఏసీ పైనుంచి అయితే వస్తుంది. అలాగే దీని లోపల అయితే చూడండి చిన్న బీరో లాగా అయితే ఉంది. మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో దీంతో ఏమన్నా సూట్ కానీ ఏమైనా పెట్టుకునే దానికైతే దీంతో పెట్టుకోవచ్చు. సూపర్ ఉంది. చిన్న బిరువలాగైతే ఇచ్చాను దీంతో. సో కింద చూడండి ఎంత స్పేస్ ఎక్కువ అయితే ఉందో. ఫస్ట్ క్లాస్ కదా, రేటు ఫుల్గా అయితే ఉంటుంది, అలాగే కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మెట్లు ఇది పైకి ఎక్కడానికి, పైకి అప్పర్కి బాగుంది ఇదంతా. అలాగే ఇక్కడ చూసుకుని మనకు వచ్చేసి చిన్న మిర్రర్ అయితే ఉంటుంది. క్లాసెస్లో చూసుకుని మనకు వచ్చేసి ఇక్కడ లాక్ కూడా అయితే వేసుకోవచ్చు. లాక్ అయితే మనకి ఈ పక్క ఉంది, ఇక్కడైతే ఉంది లాక్. ఇలా ఏంటంటే మీకు ఫుల్ ప్రైవసీగా అయితే ఉంటుంది. అలాగే ఈ ట్రైన్లో మనకు వచ్చేసి సగం మనకు సెకండ్ ఏసీ ఉంటుందని కదా, సో మొత్తం ఇమర్ అయితే ఉంటుంది. మీరు బుక్ చేసినప్పుడు సైడ్ లోయర్ సైడ్ అప్పర్ అయితే బుక్ చేసుకోకండి, ఎందుకంటే అది స్పేస్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సో ఇదైతే కొంచెం స్పేస్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, లోయరు అప్పరు. ట్రైన్కి మెయింటెనెన్స్ వర్క్ జరిగేది వచ్చేసి మనకు ఈ రోడ్లో అయితే జరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు చెన్నై సెంటర్కి రీచ్ అయిన తర్వాత చెన్నై సెంటర్ నుంచి మళ్ళీ ఈ రోడ్కి అయితే వెళ్తుంది. సో అక్కడ అయితే మనకు మెయింటెనెన్స్ వర్క్ చూసుకొని మళ్ళీ వచ్చేసి చెన్నై సెంటర్కి వచ్చి మళ్ళీ వచ్చేసి మనకు చెల్లపల్లికి అయితే వస్తుంది. సో సెకండ్ ఏసీ కానీ చూసుకొని మనకు వచ్చేసి A1 అయితే ఫ్రంట్లో అయితే ఉంది, అలాగే A2 ఇది. దాని తర్వాత మనకు వచ్చేసి B1, B2, B3. చెల్లపల్లిలో మనకు ప్లాట్ఫామ్ 6 పక్కన చూసుకుని మనకు వచ్చేసి ఫుడ్ స్టైల్లో కూడా మనకు వచ్చేసి 2-3 అయితే దాకా అయితే ఉండదు. 14 కదా, 14 కదా, ఏదైనా 14 కదా రైల్వే స్టేషన్లో. తగ్గింది కదా 14, ఒకటి ఇచ్చే అంతే. సో ఈ వాటర్ బాటిల్ వచ్చేసి మనకు 5 రూపాయలు అయితే కాదు, 14 రూపాయలు. ఈ మధ్య మనకు వచ్చేసి GST రేట్ అని తగ్గించినారు కదా, సో అప్పుడైతే మనకైతే తగ్గింది. మామూలుగా IRTC వాటర్ బాటిల్ వచ్చేసి మనకు 15 రూపాయలు కమ్మాలి కదా, సో GST రేట్ తగ్గిన వల్ల దీనికి కూడా రూపాయి అయితే తగ్గించినారు. ఇది వచ్చేసి మనకు 14 రూపాయలు వాటర్ బాటిల్. ఎన్ని విషయం చెప్పాలంటే దాదాపు 12 గంటల 15 నిమిషాలు అయితే పడుతుంది చెల్లపల్లి నుంచి చెన్నై సెంటర్ వరకు. మన ట్రైన్ వచ్చేసి 2 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు చెల్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో చెల్లపల్లి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు నల్గొండ. సో చెల్లపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CHZ. వచ్చేసి చెల్లపల్లి నుంచి అయితే బయలుదేరింది కదా, ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు నల్గొండ. ఇక్కడ నుంచి దాదాపు 98 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సో నిజంగా కొన్నిసార్లు అంతా ఈ ట్రైన్ వచ్చేసి మనకు వ్యాప్సంతో నడుస్తూ ఉండింది. ఈరోజు ఏమంటే వ్యాగ్నర్ వేసినాడు. బ్యాక్ సైడ్ కర్వ్ చూడండి, చాలా సూపర్గా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ముందు దగ్గర కరువు తీసుకుంటుంది. సో బాగుంటుంది ఈ కరువు కూడా.
పక్కన ఉంది కదా, సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు చెల్లపల్లి మాల్దా టౌను స్పెషల్ ఎక్స్ప్రెస్ మొత్తం అన్ రిజర్వ్కి వచ్చేసి అలాంటి రిజర్వేషన్ అయితే లేదు దాంతో. వచ్చేసి పంగిటిపల్లి జంక్షన్ చూసుకుంటే మనకు డైవర్ట్ తీసుకుంటుంది 2 hours మనకు గుంటూరు లైన్కి. సో ఈ లైన్లో మనకు వచ్చేసి నల్గొండ, అలాగే నడికూడ జంక్షన్, అలాగే సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్ అయితే వెళ్తుంది. సో మొత్తం వచ్చేసి సింగల్ లైన్ మాత్రం అయితే ఉంటుంది. గుంటూరు జంక్షన్ దాకా మనకైతే సింగల్ లైన్ మాత్రం అయితే ఉంటుంది. సో ఆ లైన్ వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్, అలాగే మనకు వచ్చేసి వరంగల్, అలాగే ఖమ్మం, విజయవాడకి లైన్ అదంతా. చార్మినార్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు ఆ రూట్లో అయితే ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి గుంటూరు డివిజన్కి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ నుంచి అంతా మనకు అది గుంటూరు డివిజన్ అయితే స్టార్ట్ అవుతుంది. బయటికి వెళ్తే మనకు వచ్చి సికింద్రాబాద్ డివిజన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి స్కై వ్యూ అయితే చూడండి, రెడ్ కలర్లో అయితే ఉంది. వ్యూ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి నల్గొండకి అయితే రీచ్ అయింది. సో రైల్వే కోడ్ వచ్చేసి NLDA. సో నల్గొండ చూడండి, క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. మన ట్రైన్ వచ్చేసి నల్గొండకి దాదాపు 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ షాబస్ 1 minute అయితే ఉండింది, బయలుదేరిపోయింది. ట్రైన్ వచ్చేసి నల్గొండ నుంచి అయితే బయలుదేరిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ షాబస్ మనకు మిర్యాలగూడ. మన ట్రైన్ వచ్చేసి మిర్యాలగూడకి అయితే రీచ్ అయింది.
వచ్చేసి మిర్యాలగూడకి దాదాపు 29 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 1 minute. ఈ టర్న్ వచ్చేసి మనకు కైనండ పోర్టు భావనగర్ టర్మినల్స్ దాదాపు 8 గంటలు లేట్లు అయితే నడుస్తుంది. వచ్చేసి మిర్యాలగూడ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే కోడ్ వచ్చేసి MRGA. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు నడికూడి జంక్షన్. మన ట్రైన్ వచ్చేసి నడికూడి జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. వచ్చేసి దాదాపు 44 నిమిషాలు లేట్గా అయితే మనకైతే నడికూడి జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 1 minute అయితే ఉండింది, బయలుదేరిపోయింది. రైల్వే కోడ్ వచ్చేసి NDKD. నడికూడి జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు పిడుగురాల. సో వెల్కమ్ టు పిడుగురాల. సో పిడుగురాల రైల్వే కోడ్ వచ్చేసి PGRL. వచ్చేసి దాదాపు 46 నిమిషాలు లేట్గా వచ్చేసి పిడుగురాలకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ మనకు 1 minute అయితే ఉంటుంది. రూట్లో ఈ ఒక్క ట్రైన్ మాత్రమే మనకు వచ్చేసి చెన్నై వెళ్ళే ట్రైను. సో నల్గొండ, అలాగే మిర్యాలగూడ, నడికూడి జంక్షన్, పిడుగురాల, అలాగే మనకు సత్తెనపల్లి, ఈ రూట్లో ఈ ఒక్క ట్రైన్ మాత్రం మనకైతే చెన్నై వెళ్ళే ట్రైన్ ఇది ఒకటే. పిడుగురాల్లో కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం లైట్గా జరిగింది ఇక్కడ. సో మన ఎదురుగా చూసుకుంటే తిరుపతి, సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. మనం వచ్చేసి పిడుగురాల నుంచి అయితే బయలుదేరిపోయినాం. ఇంక నెక్స్ట్ వచ్చి మనకు సత్తెనపల్లె. సో బాయ్ పిడుగురాల. సో వెల్కమ్ టు సత్తెనపల్లె. సో రైల్వే కోడ్ వచ్చేసి SAPE. సో సత్తెనపల్లిలో క్రౌడ్ కాసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ. వచ్చేసి సత్తెనపల్లికి దాదాపు 1 గంట 4 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఎక్కడ స్టాప్ వేసి మనకు 1 minute అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో సత్తెనపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ వేసి మనకు గుంటూరు. సో వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. సో రైల్వే కోడ్ వచ్చేసి GNT. సో గుంటూరు జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 13 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. గుంటూరు జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో గుంటూరులో అయితే మనకు బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి గుంటూరు జంక్షన్కి దాదాపు 13 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు తెనాలి జంక్షన్. సో గుంటూరు జంక్షన్ రైల్వే కోడ్ వచ్చేసి GNT. సో వెల్కమ్ టు తెనాలి జంక్షన్. సో తెనాలి జంక్షన్ రొటేషన్ కోడ్ వచ్చేసి TEL. సో తెనాలి జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకు సేమ్ రేకు. ఇది వచ్చేసి మనకు MJ చెన్నై సెంటర్ నుంచి చల్లపల్లి వెళ్ళే ట్రైన్ ఇది. మనం వచ్చేసి చల్లపల్లి నుంచి ఇప్పుడు MJ చెన్నై సెంటర్కి వెళ్తున్నాము.
సో 2 రేకులు వచ్చేసి మనకు తెనాలి అయితే మీట్ అయినాయి. వచ్చేసి దాదాపు 20 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు తెనాలి జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ సపోజ్ మనకు 2 నిమిషాలు. వెనకాల చూసుకుంటే ఏదో ట్రైన్ అయితే వెనకాల అయితే ఉంది, అది వచ్చి శేషాద్రి ఎక్స్ప్రెస్ అనుకుంటా. సో మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియర్ అయిపోయింది. తెనాలి జంక్షన్లో మనకైతే ఒక ఓవర్టేక్ అయితే ఉంది. ఏంటనుకో తెలుసా, అది అండమాన్ ఎక్స్ప్రెస్ సైడ్ పెట్టేసి మన ట్రైన్ అయితే ముందు అయితే పంపిస్తాడు. అండమాన్ ఎక్స్ప్రెస్ వచ్చేసి 7 గంటలకి వెళ్ళాలి చెన్నై సెంటర్కి. ఎల్హెచ్బి ఐసెఫ్రేక్ ఓవర్టేక్ అయితే చేస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి అండమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఓవర్టేక్ అయితే చేస్తుంది. అది అక్కడే ఉంటుంది, 2-3 ఓవర్టేక్ అయితే పడుతుంది దానికి. వెనకాల శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంది కదా, అది కూడా ఓవర్టేక్ చేస్తుంది. సో మనం వచ్చేసి తెనాలి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోవడం. నెక్స్ట్ అవర్స్ మనకు నిడబ్రోలు WIP7 లోకోమోటివ్. సో వెల్కమ్ టు నిడబ్రోలు. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDO. సో ఇక్కడ క్రౌడ్ కనుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. నిడబ్రోలో కనుకుంటే మనకు వచ్చేసి లైట్ బోర్డింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో జనరల్కి అయితే చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. నిడబ్రోలకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 27 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ షాబస్ మనకు 1 మినిట్ అయితే ఉంటుంది. సో మనం వచ్చేసి నిడబ్రోల్ నుంచి అయితే బయలుదేరిపోవడము. ఇంకా నెక్స్ట్ షాబస్ మనకు బాపట్ల. మన ట్రైన్ వచ్చేసి బాపట్లకి అయితే వచ్చింది. సో ఇప్పుడే మనకు వచ్చేసి SMT బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే అరౌండ్ అయింది బాపట్లకి. 12864 వచ్చేసి బాపట్లకి దాదాపు 28 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ షాబోస్ మనకు 2 నిమిషాలు. ఆ ట్రైన్ వచ్చేసి దాదాపు 3 గంటల 19 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది. అది కూడా సూపర్ ట్రైన్ హవర్ అయ్యేదానికి. మనం వచ్చేసి బాపట్ల నుంచి అయితే బయలుదేరిపోయినాము. బాపట్ల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPP. సో బాపట్ల నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు చీరాల. సో మన ట్రైన్ వచ్చేసి చీరాలకి అయితే వచ్చింది. వచ్చేసి చీరాలకి దాదాపు 31 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి చీరాల నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు ఒంగోలు. సో చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX.
సర్కార్ని అయితే లూప్లో అయితే పెట్టున్నాడు. ఎన్ని ఓటాకులు కొడుతున్నాడు దానికి. సో వెల్కమ్ టు ఒంగోల్. సో ఒంగోల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. సో ఒంగోలు కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ. వచ్చేసి దాదాపు 26 నిమిషాలు లేట్గా వచ్చేసి ఒంగోలుకి అయితే రీచ్ అయింది. సో ఒంగోలు మన ట్రైన్ స్టార్ట్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే జరిగింది. వచ్చేసి చల్లపల్లి నుంచి ఒంగోలు వరకు చూసుకుంటే దాదాపు 400 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేసినాము. సో ఇంకా మనకు వచ్చేసి 295 కిలోమీటర్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఆ ట్రైన్ వచ్చేసి ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి OGL. ఒంగోలు నుంచి అయితే బయలుదేరింది కదా. ఇంకా నెక్స్ట్ అవర్స్ మనకు సింగరాయకొండ, కావలి, నెల్లూరు, అలాగే గూడూరు జంక్షన్, నాయుడుపేట, సుళ్ళూరుపేట, అలాగే మేము చెన్నై సెంటర్కి అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ గుంజుకుంటేవి. ఫైనల్ మన ట్రైన్ వచ్చేసి దాదాపు 5 నిమిషాలు లేట్గా చెన్నై సెంటర్కి అయితే రీచ్ అయిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 10కి అయితే వచ్చింది. ఫైనల్గా మన ట్రైన్ వచ్చేసి దాదాపు 5 నిమిషాలు లేట్గా వచ్చేసి చెన్నై సెంటర్కి అయితే రీచ్ అయింది. సో బండి అయితే మొత్తం కొంచెం బాగానే అయితే కొట్టినాడు. వ్యాగ్నర్ కొంచెం బాగానే అయితే కొట్టినాడు. ఊరిసార్లు కూడా డిలే కూడా అవ్వచ్చు. 1 అవర్ లేట్గా కూడా మనకైతే చెన్నై సెంటర్కి అయితే రావచ్చు. సో ఈరోజు అయితే మొత్తం 5 నిమిషాలు లేట్గా అయితే చెన్నై సెంటర్కి అయితే ఇచ్చేసినాడు. ట్రైన్లో మెయింటెనెన్స్ కానీ అన్నీ అయితే చాలా బాగుంది. మన పిల్లోస్ కానీ బ్లాంకెట్స్ మొత్తం అయితే చాలా బాగుంది. SR మెయింటెనెన్స్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది. నాకు టికెట్ ఫేర్ వచ్చేసి 3rd AC వచ్చేసి 1100 అలా పడింది. అలాగే మనకు స్లీపర్ కలుసుకుంటే 415 రూపాయలు అయితే చూపిస్తుంది. బుక్ చేసింది జనరల్ అయితే బుక్ చేస్తున్నాను. సో నాకు వచ్చేసి 1110 రూపాయలు అలా పడింది నాకు. సెకండ్ AC కనుకుంటే మనకు వచ్చేసి 1535 రూపాయలు అయితే చూపిస్తుంది. ఫస్ట్ AC కనుకుంటే 2550 రూపాయలు అయితే పడుతుంది. ఫైనల్గా 5 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు చెన్నై సెంటర్కి అయితే తీసుకొచ్చేసింది. వ్యాగ్నర్లో ఒక స్పీడ్ విషయం చెప్పాలంటే మనకు వచ్చేసి 89 అయితే 90 దాటలేదు అంతే. సెంటర్లో వచ్చేసి మనకు అలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉండదు. సో దిగిన బట్టి మనకైతే నేరుగా వెళ్ళిపోవాలి ఇలాగా. అంత వచ్చేసి మనకు చెన్నై సబర్మన్. సో ఇక్కడే మనకు వచ్చేసి జనరేట్ మొత్తం అయితే ఇక్కడైతే దొరుకుతుంది మనకు. అలాగే మెమో ట్రైన్ వచ్చేసి మనకు ఈ పక్కన అయితే ఉంటుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు ఆ పక్క ఎక్కాలి. ఇప్పుడు నేను వచ్చేసి చెన్నై సెంటర్ నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేస్తాను సప్తగిరి ఎక్స్ప్రెస్లో. ₹70 అయితే పడింది నాకు. సో మనకైతే టికెట్ అయితే వచ్చేసింది. సో గూడూరులో దిగిపోదాం ఉన్నా కానీ ఇంకెట్టో మన ట్రైన్ ముందుగా వెళ్ళిపోతుంది అనేసి నేనైతే చెన్నై సెంటర్ అయితే దిగేసాను. ఇలాగ మనం వచ్చేసి డాక్టర్ MGR చెన్నై సెంటర్కి అయితే రీచ్ అయిపోయినాము. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయాలి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీబోర్డింగ్ ఫ్రమ్ MGR చెన్నై సెంట్రల్. ఎంట్రన్స్ తీపకే కాబట్టి మనకు ఫ్రంట్లో కూడా జనరల్లో అయితే కొంచెం ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉంటారు. మనమైతే ఫ్రంట్గా తెలియదు, కొంచెం తక్కువ అయితే ఉంటారు. గొడవలు కూడా జరుగుతుంది చూడండి. అయితే ఒక రోజు లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది. ఫ్రంట్కి అయితే వెళ్దాం మనం. సో ఆ ఫ్రంట్లో చూసుకుని మనకు 2 కోచ్లు అయితే ఉంది కదా జనరల్ కోచ్లో. అక్కడ వచ్చిన చాలామంది అక్కడే ఎక్కినేస్తారు. ఫ్రంట్కి అయితే ఎవరైతే రారు. సో మ్యాక్సిమం మనకు వచ్చి 13 దాకా క్రౌడ్ అయితే ఉంటుంది. కానీ మళ్ళీ అక్కడ నుంచి మొత్తం ట్రైన్ అయితే ఖాళీయే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. ఇలాగా మనకైతే బ్లాగ్ అయితే ఉంటుంది కాబట్టి పైకి జమ్మనైతే పనుకునేద్దాం.